తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగరం మోగింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మొదటగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లయితే షెడ్యూల్ వచ్చింది. 5 దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగనున్నట్లయితే తెలిపారు. మొదటగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని ఎస్సీసీ తెలిపారు. ఇక అక్టోబర్ 23 తొలి దశ, అలాగే 20న రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామన్నారు. గ్రామ పంచాయతీ తొలి విడత అక్టోబర్ 31న, ఇక రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏమో రెండు విడతలు, అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలేమో 3 విడతలుగా మొత్తం 5 దశల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు మనకు అందరికీ తెలిసిందే, రోజు సాయంత్రం అయితే ఫలితాలు వెల్లడిస్తారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎస్సీసీ అయితే తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లయితే తెలిపారు. 5749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఈ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుమిదిని అయితే తెలిపారు.